బిడ్డ తాత చూసినావా వీడియో చూసినావా? చూసిన బిడ్డ చూసినా, మంచిగా చేసినావు. నాకైతే యాదొచ్చినాయి బిడ్డ. నేను జవాన్లో దినాలని నాకు యాదొచ్చినాయి. కదే తాత, బాహుబలిది నచ్చింది బిడ్డ. బాహుబలిది మస్తుండే. గిటప్లు ఏమైనా చేసుకుని చేసేది ఉండే బిడ్డ. పైసలు లేవు తాత. ఇక కాస్ట్యూమ్లు అంటే ఎడికలైతే గీసారికి పంపిస్తలే బిడ్డ. ఇంకా తాత ఎట్లుందంటున్నారు బిడ్డ బాహుబలి సినిమా? మస్తుంది సినిమా. మొన్న ఎల్లిగానితో మాట్లాడుతున్నా బిడ్డ. మైసమ్మ గద్ద కాడ కూర్చొని చెప్తా ఉన్నాడు. సినిమాకి ఇట్లా అంతేం లేదు, బాగాలేదంట అని చెప్పి మాట్లాడుతుండు వాడు. ఆడు అట్లనే అంటాడు తాత, ఎల్లిగాడికి అంతే కదా, నీకు తెలిసిందే కదా. టికెట్లు తీసిపెట్టు బిడ్డ, నేను వస్తా ఆడికి. తీపిస్తా వచ్చాయి. మంచిది బిడ్డ, ఉంటా. సరే ఉంటా. కదన్నట్టు చూసినావు కదా మా తాత ఏమంటుండవు. ఇక సగా మీ ఎల్లిగాళ్ళంటలో ఉంటారబ్బా. సినిమా చూస్తారు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. అరే సినిమా అయింది, దాని కథ ఏంది? 10 రోజులలో 1000 కోట్లు కొట్టింది. ఏదైనా సినిమా కొట్టిందా ఇంతవరకు? ఆ సినిమాకి మాట్లాడే అవు కదా ఇల్లది. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఈ రివ్యూలు అందరు ఇట్లనే ఉంటారు భయ్. సగం మంది అసలు సినిమా బాగాలేదు, వేరేలను చూసి మాట్లాడతారు. అరే నువ్వు మాట్లాడరా భయ్. సినిమా గురించి అంతమంది మాట్లాడుతారు బాలీవుడ్లో, హాలీవుడ్లో. నువ్వేమో ఈడ కూర్చొని సినిమా గురించి ఏమో నెగిటివ్ మాట్లాడుతావు. తమాకుందా రా భయ్ నీకు? రివ్యూయర్లు చాలా రకాలు ఉంటారు. కొంతమంది గురించి నేను మాట్లాడతా చూడురి. పెట్టే ఫోన్. సీన్ చాలు కానీ అమరేంద్ర బాహుబలి చూసిరా సినిమా? మీరు ఊహించడం కష్టం. నువ్వు చూడలేదా? ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా, నెక్స్ట్ వీక్ బుక్ చేస్తా. ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా అర్థమైందా? ప్రౌడ్ మూమెంట్ మనకి అది. నీకు నచ్చలేదా? ఇండియన్ ప్రైడ్ బై వీడు చూడు, ఇండియన్ ప్రైడ్ అంట. పక్కనోడు చెప్తే కానీ తెలియలేదు ఇంక ఇండియన్ ప్రైడో ఏం ప్రైడో. వీళ్ళు టైప్ 1 అన్నట్టు. గిన్నెనే ఆపోజిట్లా టైప్ 2 రకం కూడా ఉన్నారు. చూడు ఎట్లుంటుందో. బాహుబలి 2 కంక్లూజన్ అదే చెప్పిన స్టాండర్డ్స్ రీచ్ కాలేదని. ఏంటంటే అది ఏదో అంటారు చూడు, సరే నేను చేస్తా, మీరు చూడు మళ్ళీ చేస్తా. నీకు అది విషయం కాకపోయేది. చూసిరా సినిమా? ముందు పోయి అది అన్నేళ్ళు తీస్తారు అట్లాంటి సినిమాకి. క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు మరి టూ మచ్ కదా. క్లైమాక్స్ ఫైట్ ఏముంది, క్లైమాక్స్ ఫైట్ కార్టూన్ జోక్ అది. నచ్చిందా? నచ్చలే నాకు నచ్చలే. ఎట్లా ఏం సినిమా అది? ఈ టైప్ 2 అన్నట్టు. వీళ్ళు నలుగురు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడడం తప్ప వీళ్ళకి కుతికి ఒక ఒపీనియన్ ఉండదు, పాడుండదు వీళ్ళకి. వీళ్ళుగా రివ్యూయర్లు అంట. మన రివ్యూయర్లు వీళ్ళు ఏం మాట్లాడతారో ఏమో అసలు. వీళ్ళు ఇక ఉంటారు కొంతమంది ప్రొఫెషనల్, మేము ప్రొఫెషనల్ రాబాయ్ అని చెప్పి మాట్లాడతారు. కల్చర్ అంట, వీళ్ళు కల్చర్ గురించి మాట్లాడతారు. చూడు ఏం మాట్లాడుతున్నాడు. ఏంటండి కన్క్లూజన్? అసలు ఎందుకు టైటిల్ పెట్టారు నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు రానా వైఫ్ ఎవరికి చెప్పరా? అవసరం లేదా చెప్పాల్సిన అవసరం? తమన్నాకి స్క్రీన్ స్పేస్ ఏది ఎక్కడ కనిపించింది? అమ్మాయి లాస్ట్లో ఏదో సిగరెట్కి నిప్పి అన్నట్టుగా లాస్ట్లో వచ్చేదో మంటలించడానికి వస్తుందా? ఫస్ట్ దాంట్లో వాడుకున్నారు బాగా పచ్చబొట్టేసిన సాంగ్. ఆ టైంలో యాక్చువల్గా నేను ఒక వీడియో కూడా పెట్టా. అంటే మన కల్చర్ ఏమవుతుంది అంటే పచ్చబొట్టేసిన అలాంటి సాంగ్స్ పెట్టడం వల్ల బయట రేప్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది వీళ్ళకి? నేను ఒక వీడియో పెడితే దానికి వాళ్ళు చేంజ్ అయ్యి ఇందులో ఆడదాన్ని మీద చేస్తే నరికేసేయాలన్నట్టు పెట్టారు సీన్. ఇదంతా కరెక్ట్ కాదండి. అది ఇక కొంతమంది ఉంటారు భయ్, పెద్ద సినిమా పడంగానే ఫస్ట్ ఉంటారు రివ్యూ ఇచ్చి మేమే కత్తి భయ్ అని చెప్పి ఫీల్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళు అంత పెద్ద సినిమా గురించి కమెంట్లు వేసాడు, రివ్యూలు రాసాడు. మళ్ళీ తీరా చూస్తే అలా నెగిటివ్ రాస్తే పెద్ద సినిమా గురించి ఏదో పెద్ద ఫేమస్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. ఆడేం రాసిండో చూడు ఒకసారి.
హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే నేను బాహుబలి సినిమా చూడటం జరిగింది. అందరూ అంత హైప్ ఇచ్చినంత ఏమనిపించలేదు ఆ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి 1 చూసినప్పుడు కూడా అంత ఎక్సైట్ కాలేదు. ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ. అండ్ బాహుబలి 2 కూడా ఇట్స్ ఎ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ యాక్చువల్లీ. ఐ ఫీల్ దట్ నా దిబ్బరొట్ అనే సినిమా ఇస్ ఫార్ బెటర్ అండ్ బిగ్గర్ దెన్ బాహుబలి. అంటే ఇట్స్ మై పర్సెప్షన్. టేస్టులు మీకు ఉంటాయి, అందరికీ నాలా మంచి టేస్ట్ ఉండాలని గ్యారంటీ లేదు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, చాలామంది ఇది అన్నాక చాలామంది అనింది ఏంటంటే నేను బాహుబలి లాంటి సినిమా తీయగలనా. నేను వాళ్ళందరినీ ఒకటే అడుగుతాను, ఎస్ఎస్ రాజమౌళి గారు నా దిబ్బరొట్టె లాంటి సినిమా తీయగలరా? ఆయన చేయగలరా? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటాయి బాస్. యూ కాంట్ సే సంబడీస్ టాలెంట్ ఇస్ బిగ్ ఆర్ సంబడీస్ టాలెంట్ ఇస్ బ్యాడ్. That's my perception. Everybody has their own taste and their perceptions. You can't force anyone, okay? ఈ టైప్ 4 అన్నట్టు వీడు చూసినావా ఎట్లా మాట్లాడుతుండో. యోగి ఏవి కాదు భయ్, మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఎట్లున్నారంటే బాహుబలి సూపర్ హిట్ అండి. బ్యాడ్ టాక్ ఇచ్చే వాళ్ళని రాజమౌళి గారు తీసుకోండి. సౌత్ ఇండియా సినిమా అంటేనే ఈ మధ్య తెలుస్తుంది. తెలుగు సినిమా ఓ రేంజ్, ఓ స్టేటస్, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇంత లోపల మీరు వచ్చేసి మన సినిమాని మనమే దొక్కేసుకుంటే ఏం మంచి ఉంటుంది రా భయ్. ఇక రాజమౌళి సాబ్ అంతగానం కష్టపడే సినిమాకి జర పెట్టురు భయ్, మన నిజత్ పెట్టురు బయట కూడా. ఇక మంచి సినిమాలు ఎట్లనైనా ఆడతాయి భయ్. ఇక బ్యాడ్ సినిమాలు అన్నీ బ్యాడ్ అంటారు. నేను కూడా పోతున్నా సినిమాకి, 5th టైం చూస్తున్నా. అంతగానం నచ్చింది సినిమా నాకు. సరే మరి సబ్స్క్రైబ్ ఇట్లా అట్లనే చేసుకోరు, మర్చిపోకూరు భయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. మళ్ళీ వస్తా, నెక్స్ట్ ట్యూస్డే వస్తా. రైట్.